నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చకు దారితీస్తున్న అంశం ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు కస్టడీ ఘటన. 2021 మే 14న అప్పటి నర్సాపురం లోక్సభ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును సిఐడి అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. అప్పట్లో సోషల్ మీడియా వ్యాఖ్యలు, ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లు ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నెంబర్ 12/2021 నమోదు చేశారు. అయితే అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సిఐడి కస్టడీలో తనపై తీవ్రంగా దాడి జరిగిందని రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలు అప్పట్లో రాజకీయంగా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో ఆయన కాళ్లపై గాయాలు కనిపించడంతో ఈ అంశం మరింత పెద్ద వివాదంగా మారింది. బెల్ట్లు, లాఠీలతో కొట్టారని, హార్ట్ బైపాస్ సర్జరీ జరిగినప్పటికీ మందులు ఇవ్వలేదని, ఛాతిపై ఒత్తిడి పెట్టారని ఆయన చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కస్టడీ టార్చర్పై చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో సిఐడి అధికారులపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఘటనపై దర్యాప్తు వేగం పుంజుకోవడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా బీహార్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పాత్రపై దర్యాప్తు జరుగుతుండడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో డెప్యూటేషన్పై పనిచేసిన ఈ అధికారి అప్పట్లో సిఐడి విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అదే సమయంలో ఈ కస్టడీ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. అయితే మరోవైపు ఈ కేసు ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చింది? నిజంగా కస్టడీలో దాడి జరిగిందా? జరిగి ఉంటే బాధ్యులు ఎవరు? లేక ఇది రాజకీయ ఆరోపణలు మాత్రమేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయపరంగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న పేరు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. బీహార్ క్యాడర్కు చెందిన 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సునీల్ నాయక్ 2019లో డెప్యూటేషన్పై ఏపీకి వచ్చారు. ఆయన సిఐడి విభాగంలో డీఐజీ హోదాలో పనిచేశారు. అదే సమయంలో రఘురామకృష్ణంరాజు అరెస్ట్, కస్టడీ ఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో ఆ సమయంలో ఆయన పాత్ర ఏమిటి? కస్టడీ సమయంలో తీసుకున్న చర్యలు ఏమిటి? సిఐడి కార్యాలయంలో జరిగిన సంఘటనలపై ఆయనకు ఎంతవరకు సమాచారం ఉంది అనే అంశాలపై ఇప్పుడు దర్యాప్తు అధికారులు ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా ఆయన డెప్యూటేషన్ కాలం, అప్పటి అధికార బాధ్యతలు, కస్టడీ సమయంలో జరిగిన చర్యలు వంటి అంశాలు ఈ విచారణలో కీలకంగా మారాయి. అంతేకాకుండా ఈ కేసులో ఆయన్ను అక్యూజ్డ్ నెంబర్ 7గా పేర్కొనడం కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. కొన్ని సాక్షుల వాగ్మూలాల ప్రకారం ఘటన జరిగిన సమయంలో సిఐడి కార్యాలయంలో ఆయన ఉన్నారని కూడా చెబుతున్నారు. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర ఎంతవరకు ఉందనే అంశం ఇప్పుడు విచారణలో ప్రధానంగా మారింది. ఇక మరోవైపు ఈ కేసులో మరో కీలక ప్రశ్నగా కూడా మిగిలి ఉంది. నిజంగా కస్టడీలో దాడి జరిగిందనే స్పష్టమైన ఆధారాలు ఏమిటి అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. అప్పట్లో కోర్టుకు తీసుకెళ్లినప్పుడు రఘురామకృష్ణంరాజు కాళ్లపై గాయాలు కనిపించడంతో పెద్ద వివాదం చెలరేగింది. దీంతో కస్టడీ టార్చర్ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. రఘురామకృష్ణంరాజు ఆరోపణల ప్రకారం తనపై బెల్టులు, లాఠీలతో దాడి చేశారని, మందులు ఇవ్వలేదని, శారీరకంగా వేధించారని చెప్పారు. అయితే ఆ గాయాలు ఎలా అయ్యాయి? నిజంగా దాడి జరిగిందా లేక వేరే కారణాల వల్ల జరిగిందా అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు దర్యాప్తు అధికారులు వైద్య నివేదికలు, అప్పటి పరిస్థితులు, సాక్షుల వాగ్మూలాలు, అధికారిక రికార్డులు వంటి అంశాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఈ కేసులో పూర్తి నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఈ కేసులో మరో కీలక మలుపు 2024 తర్వాత వచ్చింది. అదే రాజకీయ మార్పు. 2024లో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు మళ్ళీ వేగం పుంజుకుంది. ఇదే సమయంలో రఘురామకృష్ణంరాజు కూడా రాజకీయంగా కీలక మార్పులు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఏపీ శాసనసభ ఉపసభాపతిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో జూలై 2024లో ఈ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సిఆర్ నెంబర్ 187/2024 కింద అటెంప్ట్ టు మర్డర్, క్రిమినల్ కాన్స్పిరసీ, గ్రీవియస్ హర్ట్, క్రిమినల్ ఇంటిమేషన్ వంటి సెక్షన్లు కూడా నమోదు చేయడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, డీఐజీ సునీల్ నాయక్, ఇంటెలిజెన్స్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదనపు ఎస్పీ విజయ్ పాల్ వంటి పలువురు అధికారుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత రాజకీయంగా
హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కూడా వేగం పుంజుకుంది. ఇటీవల మార్చి 5 నుంచి 9 వరకు పలువురు అధికారులను విచారణకు పిలిచి పలు ప్రశ్నలు కూడా అడిగినట్లు సమాచారం. మరికొంతమందికి సమన్లు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కేసు ఇప్పుడు మరోసారి రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. 2019లో సునీల్ నాయక్ ఏపీకి డెప్యుటేషన్పై రావడం, 2021లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ కావడం, ఇదే సమయంలో కస్టడీ టార్చర్ల ఆరోపణలు రావడం, 2024లో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ప్రభుత్వం మారిన తర్వాత విచారణ వేగం పెరగడం, ఇలా ఈ మొత్తం పరిణామాలు ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. నిజంగా కస్టడీలో దాడి జరిగిందా? దాడి జరిగి ఉంటే బాధ్యులు ఎవరు? అధికారులపై చర్యలు ఉంటాయా, లేక ఇది పూర్తిగా రాజకీయ ఆరోపణలు మాత్రమేనా అనే అంశాలు ఇంకా స్పష్టత పొందాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయ్యాకే ఈ కేసులో అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు ఈ అంశంపై రాజకీయ వాదనలు, విమర్శలు కొనసాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి రేగడి లక్ష్మణరావు వైసీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ఇక టీడీపీ నుంచి టీడీపీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా టీడీపీకి సంబంధించినటువంటి సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సుధాకర్ రెడ్డి గారు ఎలా చూడొచ్చు అంటారు? మీ పార్టీ సీనియర్ నాయకుడు, అలాగే ఏదైతే అసెంబ్లీలో కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గతంలో నర్సాపురం ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు 2019-24లో ఆయన ఒక కేసులో అరెస్ట్ అయ్యి టార్చర్ పెట్టారనేసి కూడా పలువురు ఐపీఎస్ అధికారులను కూడా విచారణకు పిలిపించారు. విచారణ కూడా జరుగుతుంది. ఏంటి, నిజంగానే టార్చర్ చేశారా రఘురామకృష్ణంరాజుని? సార్, మీకు మన లక్ష్మణరావు గారికి అందరికీ నమస్కారం. ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న జవాబండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుక వినిపించే ప్రతిపక్షం గొంతు నొక్కడం ఎప్పుడైనా తప్పే. అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్పే. ఇప్పుడు లక్ష్మణరావు గారు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇలాంటి టార్చర్ చేస్తే కూడా వాళ్ళు విమర్శిస్తారు ఎవరైనా. ఇక్కడ టార్చర్ జరిగిందా జరగలేదన్న దర్యాప్తు జరుగుతా అంటే తేలుస్తారు. అయితే కొన్ని అందరి ముందు ఉన్న ప్రశ్నలకి మనం జవాబు వెతకాలి. రఘురామకృష్ణరాజు గారు సాధారణ వ్యక్తి కాదు, ఒక పార్లమెంటు సభ్యుడు, నర్సాపురం లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. అతన్ని అరెస్టు చేసేటప్పుడు ప్రోటోకాల్ పాటించారా? హైదరాబాద్కి వెళ్ళి అరెస్టు చేసి తీసుకొచ్చారు. అంటే ఒక ఎంపీని వాళ్ళ నియోజకవర్గంలో కూడా ఎందుకు తిరగనివ్వలేదు? అంత పెద్ద నేరాలు ఆయన ఏం చేశారు మన అందరికీ తెలుసు. ఆయన 5 ఏళ్ళు కాలం ఢిల్లీలో ఉన్నారు తప్ప సొంత నియోజకవర్గానికి వస్తే కూడా కేసులు పెట్టి ఆయన అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం చేసిన పనే కదా, ఇవి అందరికీ తెలుసు. మనం ఇప్పుడు చాలా మంది పత్రికల్లో కూడా ఆయనే కొట్టుకుంటారని కూడా చెప్తుంటారు. ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు కర్రలు తీసి కాళ్ళ మీద కొట్టుకోగలమండి, దానికి పోలీసులు సమ్మతిస్తారా? సార్, మామూలు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఎవరినైనా తమ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు ఏమీ లేకుండా తీసేసుకుంటారు, బట్టలు తప్ప ఏమి ఉండవు. ఎక్కడ కొట్టుకుంటారు ఆయన? ఇలా హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చే కాళ్ళు కమిలిపోయినా, ఇవన్నీ దెబ్బలు తగిలా, ఇవన్నీ రిపోర్ట్లు తారుమారు చేసిన దెబ్బలు నిజమే కదండి. ఇవన్నీ మనం చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి కేసులు మనం పరిశోధించకపోతే ప్రతిపక్షాలు చెడిపోతాయండి. అంటే ఇప్పుడైనా మేము అధికార పక్షంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం. ఇదే పని వాళ్ళు ఎవరినైనా అక్రమంగా అరెస్టు చేసి కొడితే సహిస్తారా? ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూనీ చేయకూడదని. అంటే నేను తెలుగుదేశం అయినా కూడా చెప్తా, మా ప్రభుత్వమైనా మీ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, విలువల్ని కాపాడాలి. ఇప్పుడు అతను ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ఎందుకు పని చేయాల్సి వచ్చింది? మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు? సరే, ఆ తర్వాత ఆయన మీద ఏ నేరము ఏ తప్పు లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలవుతుందా? ఆయన కూడా ఐపీఎస్ అధికారి, ఆయన చిన్న కానిస్టేబుల్ కాదు. ఒక ఐపీఎస్ అధికారి మీద ఇంత పెద్ద కేసులు ఏ ఆధారాలు లేకుండా పెడితే ఆయన కోర్టుకు వెళ్తారని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు కూడా ఆయన అరెస్టు కాకుండా వచ్చాడు. పోనీ ఇప్పుడు విచారణ జరుగుతుంది, ఆయన ఏమైనా స్పష్టంగా చెప్పారా? కాదు, తెలియదు, మర్చిపోయాను, అవును, ఇంతే అండి. ఇవి మామూలుగా ప్రతి లాయరు, క్రిమినల్ లాయరు
వాళ్ళ క్లయింట్స్కి నేర్పిస్తారు. కోర్టు బోన్ ఎక్కినప్పుడు మీకు తెలియకపోతే తెలియదండి, కాదండి, అవునా, అది కాదండి, నేను మర్చిపోయానండి, నాకు గుర్తు లేదండి. అంటే సహకరించకుండా, విచారణకు సహకరించకుండా మామూలు వ్యక్తులు ఎలాగైతే చేస్తారో అలా ఒక ఐపీఎస్ అధికారి కూడా ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు. సరే, ఆయన ఏదో అదృష్టం ఉంది, అరెస్టు కాలేదు, కోర్టు పర్మిషన్ తో విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి రాజకీయ అణిచివేత చర్యలు ఎవరు చేసినా తప్పే అండి. మేము చేస్తే కూడా ప్రశ్నించండి. ఎందుకంటే ఇక్కడ మనకు వైసీపీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు, లక్ష్మణరావు గారు. ఎవరు చేసినా దీనికి ఇంకొక దానికి ముడిపెట్టం, ఇది తప్ప కాదా, దర్యాప్తు చేసేటప్పుడు దర్యాప్తు అధికారులకు ఒక ఐపీఎస్ అధికారి సహకరించాలా వద్దా, ఆయన ఎందుకు తప్పించుకుంటున్నారు, ఇవి యచ్చ ప్రశ్నలండి. ఈ ప్రశ్నలకన్నింటికి జవాబులు రావాలి, తీయాలి, విచారణ జరిపాలి. భవిష్యత్తులో అక్రమంగా అధికార పార్టీలలో లేదా అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు విని సాధారణ వ్యక్తులకు కూడా అన్యాయం చేసిన చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే ఎంతటి వాడికైనా కఠిన శిక్షలు తప్పదు అన్న భయం కలగాలంటే నిష్పాక్షికమైన విచారణ జరపాలి, శిక్షలు పడాలని. రఘురామకృష్ణరాజు గారు అబద్ధాలు ఎందుకు చెప్తారని, అంత పెద్ద వ్యక్తి దెబ్బలు కొట్టారని అవన్నీ చూపించి ఎంత నాకు తెలుసండి. నాకు రఘురామకృష్ణరాజు గారితో ఆ రోజు మాట్లాడాను. జస్ట్ రైలు ఆయన అరెస్ట్ చేసి లోపలికి పోకముందు నేను కూడా మాట్లాడాను. అప్పుడు మాట్లాడడం వల్ల కాల్ లిస్ట్ తీసుకొని వీళ్ళని ఏం చేయాలన్న చర్చలు కూడా జరిగాయి. అందులో నా పేరు కూడా ఉంది. నాకు తెలుసు రఘురామకృష్ణరాజు గారికి నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని అప్పుడు, ఇప్పుడు కూడా అనుకోండి. కాబట్టి ఇది అన్యాయం జరిగిందండి. సునీల్ కుమార్ గారి హస్తం ముందన్న ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని నిగ్గు తేల్చాలి. ఆయన నేరం చేసి ఉన్నట్లయితే ఏ స్థాయిలో ఉన్నా ఆయన శిక్షించక తప్పదు. ఇప్పుడు ఊరికి అడుగుతానండి, అతను ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఇప్పుడు కులాలని చెప్తారు ఏందండి, నాకు అర్థం కాదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదా మంత్రులు ఎవరు వచ్చినా నేను ఫలాని కులం కాబట్టి కులాలు ఎందుకండి? చట్టం ముందు కులాల గురించి ఎవరు మాట్లాడకూడదండి. ఎవరమైనా, నేనైనా నన్ను ఎవరు అరెస్ట్ చేస్తే నేను రెడ్డిని కాబట్టి అరెస్ట్ చేశారనో లేకపోతే ఇది తప్పు కదండి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, చట్టాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ప్రజల గొంతు వినిపించే వాళ్ళని ఆదరించడం కోసం ఈ కేసు చాలా ఖచ్చితంగా కట్టుదిట్టంగా విచారించి నిందితులను పట్టుకుని శిక్షించక తప్పదండి. రైట్, లక్ష్మణరావు గారి అప్డేట్ తీసుకుందాం. లక్ష్మణరావు గారు, రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధానంగా పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్ పాత్ర ఉందంటారా, లేకపోతే రఘురామకృష్ణరాజు ఆరోపణలు మాత్రమేనా? సార్ నమస్కారం అండి, సుధాకర్ రెడ్డి గారికి, మీకు అలాగే. సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఎటువంటివైనా కక్షలు ఉన్నాయా? సునీల్ నాయక్ గారికి కానీ లేదంటే సునీల్ గారికి కానీ లేవు కదా. ఎందుకు ఆయన్ని టార్చర్ పెడతారు? ఎందుకు కొడతారు? దేనికి కొడతారు? వాళ్ళకి ఏమైనా ఆస్తి తగాదాలన్నాయా? లేదా వాళ్ళకి ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ అయితే అన్నదమ్ముల వాటాలు ఇవ్వాల్సినటువంటి ఏమైనా ఆగినాయా? కాదు కదా. కేవలం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒక పొలిటికల్గా దీన్ని ఒక మైలేజ్ తీసుకెళ్ళాలి, పొలిటికల్గా దాన్ని మనం వినియోగించుకోవాలన్న ఆలోచన విధానంతో మాత్రమే ఈ ఆరోపణలు చేశారు. ఒకవేళ నన్ను చూసాం, నిన్న ఏదైతే క్రికెట్ ఆడినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఈ గవర్నమెంట్ చాలామంది స్పోర్ట్స్ ఆడారు, క్రికెట్ లాంటిది. మరి రఘురామకృష్ణరాజు గారు పరిగెడతా వెళ్ళి పడిపోయారు. జస్ట్ అక్కడి నుంచి అక్కడ అలా పడిపోయగానే ఆయనకి లెగ్ కొంచెం ఎముకలు ఇరిగినాయి, చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది, ఎముకలు కూడా ఇరిగినాయి. నిజంగా పోలీసు టార్చర్ పెట్టుండి, పోలీసులు కొట్టుండి, సునీల్ నాయక్ కానీ లేకపోతే ఇతర ఎవరైనా ఎక్స్పైజెడ్ పోలీసు వారు ఎవరైనా సరే థర్డ్ డిగ్రీ కానీ ప్రయోగించి ఉంటే రఘురామకృష్ణరాజు గారికి, నాకు తెలిసినంత వరకు కూడా చాలా ఎముకలు ఆయనకి మరి ఆ యొక్క బోన్స్ అనేవి చాలా స్మాష్ అయిపోతాయి. ఎందుకంటే ఆయన అంత సున్నిత బాడీలా కనబడుతుంది కాబట్టి. తెలుసుగా పోలీస్ డిగ్రీ అంటే ఎలా ఉంటుందో. నిజంగా పోలీస్ థర్డ్ డిగ్రీ కానీ ప్రయోగించుంటే
పైనుంచి కింద వరకు మొత్తం కూడా ఆయనకున్నటువంటి బోన్స్ అన్ని స్మాష్ అయిపోతాయి రఘురామకృష్ణరాజు గారు, అందులో నో డౌట్. రఘురామకృష్ణరాజు గారు ఆ రోజున ఇలా నా మీద ఇలాగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, నన్ను కొట్టారని ఆయన హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ అడిగితే రిపోర్ట్లు కూడా చెప్పినాయి మీకు ఎటువంటి మీ శరీరం మీద ఎటువంటి ఇవి లేవని. సరే అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు వారు కూడా ఆ కేసును కొట్టేశారు. మళ్ళీ ఈయనకు మరి ఏం దురుద్దేశం దుర్బుద్ధి వచ్చింది మనకు తెలియదు, కానీ దీన్ని ఒక రాజకీయంగా మలసాలి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది అధికారంలో ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఎలాగైనా సునీల్ నాయక్ని కానీ సునీల్ కుమార్ గారిని కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి ఎటువంటి పోస్టులు రాకుండా వాళ్ళని ఆపాలన్న ఆలోచన విధానంతో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారికి దళితులు అంటే చిన్న చూపుగానే మనకు కనబడుతోంది. ఉండి నియోజకవర్గంలో అవునాయండి, అలాగే తన సొంత నియోజకవర్గం ఇదివరకు నరసరావుపేటలో ఆయన గెలిచినటువంటి ఎంపీగా అవునాయండి. ఎక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టనిచ్చేవాడు కాదు. ఎక్కడ చర్చిలు కనబడిన చర్చిలు ఈ రోజున చూసాం, ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి కట్టిన చర్చిలన్నీ పగలగొడిచారు. ఆ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత ప్రజలు ఎవరైతే మరి 30, 40, 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఇల్లులు ఆ ఫ్లాట్స్ కూడా మరి జేసీబీలు తీసుకుని మొత్తం కొలాప్స్ చేయించారు. అంటే ఆయన ఆలోచన అర్థమవుతోంది. మరి ఎందుకని అసలు దళితులు అంటే ఎందుకు పడదు రఘురామకృష్ణరాజు గారికి? దళితుల ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఎందుకు పడదు? దళితుల్లో ఉన్నటువంటి మరి ఉన్నతమైనటువంటి మరి ఒక నాలెడ్జ్ పర్సన్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఆయనకంటే ఎందుకు అక్కచ్చు నాకన్నా నాకు అర్థం కావట్లేదు. ఇదంటే చూస్తుంటే కేవలం ఎంత రాజకీయ ఆరోపణ అనేది తెలుస్తోంది. నిజం, మీరు అధికారంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో మీరే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మీరే, మీ దగ్గర వ్యవస్థ ఉంది. నిజంగా వాళ్ళిద్దరు తప్పు చేస్తుంటే మీ దగ్గర ఆధారాలతో ఈ పాటికి వాళ్ళ మీద చర్యలు తీసుకునేవారు కదా. పివి సునీల్ కుమార్ గారిని ఏమో ఆయన రిటైర్మెంట్ అయినంత వరకు కూడా ఏ విధుల్లోకి తీసుకోమని చెప్పి ఆయనకు మెమో ఇచ్చారు, ఒక జీవో జారీ చేసి. సునీల్ నాయక్ గారిని ఏమో అరెస్ట్ చేయడానికి పోలీసు వారిని పంపించారు. ఎక్కడికి? బీహార్. అక్కడ దొంగలు ఎలాగైతే గోడలు దూకి వెళ్తారో వాళ్ళకి వెళ్ళారంట, వాళ్ళ ఇంటికి వాళ్ళకి వెళ్ళారంట కదా. అక్కడ హైకోర్టు సేవట్లు పెట్టింది ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థకి. అయినా ఒక ఐపీఎస్ అధికారి మీరు దొంగల్లాగా ఎలా వెళ్తారు? ఎలాగ ఆయన ఒక దొంగలాగా ఒక తీవ్రవాదులాగా ఆయన ఇంటికి గోడలు దూకి ఎందుకు వెళ్తారని చెప్పి అడిగితే వీళ్ళ మొహం ఎక్కడ పెట్టుకున్నారండి? ఒక పక్కన హైకోర్టు ముట్టకాయలు పెడితేనే ఉంది, ఒక పక్కన వాళ్ళ చేతిలో మరి అధికారం ఉంది. మరి నిజంగా జరుగుంటే ఎందుకు మీ దగ్గర ఎవిడెన్స్ ఏమి? ఎందుకు మీరు ఇచ్చేయలేకపోతూ ఉన్నారు? ఎందుకు ఇది రాజకీయ ఆరోపణగా చేస్తూ ఉన్నారు? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఓన్లీ దళితుల్ని హింసించి మరి రఘురామకృష్ణరాజు గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ సునకానందం ఏంటో నాకు అర్థం కాదు. రఘురామకృష్ణరాజు గారికి ఆయన నవ్వితే ఆయన సంబరపరచడానికి, ఆయన ఆనందపరచడానికి మీరు దళితులు అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు మీరు బలి చేస్తారా? వాళ్ళకి ఎటువంటి ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళకి మరి ఎటువంటి ప్రమోషన్ రాకుండా ఆపేస్తారా? వాళ్ళ జీవితానికి ఒక మచ్చ తీసుకొస్తారా? రేపొద్దున హై క్యాడర్లో వెళ్ళవలసినటువంటి మరి ఒక డీజీపీ, ఒక రాష్ట్రానికి డీజీపీ ఈ క్యాడర్లో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఒక పక్కన, రేపొద్దున ఐజీ స్థానాలకి లేదంటే ఇంకా సిఐడి స్థానం నుంచి చీఫ్ అవ్వడానికి ఉన్నటువంటి సునీల్ నాయక్ ఒక పక్క. అంటే ఈ నాయకులందరూ కూడా ఎందుకు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో మన ముంబై నట్ అయినటువంటి జత్వాని కేసులో మరి ఐపీఎస్లు ఇద్దరిని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఇంకొక టాటా ఆయన కూడా మరి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అప్పుడు ఐపీఎస్లు అలాగే. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నదన్న భావజాలమా, లేదు మీకు అనుకూలమైన ఐఏఎస్ ఐపీఎస్లు పెట్టి పరిపాలించాలన్న భావజాలమా, మీ మాట వినలేదని ఐపీఎస్ల మీద తీసుకున్నటువంటి కక్ష రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేనికి వాళ్ళని హింస పెడతా ఉన్నారు? ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశారు? ఎందుకు వాళ్ళ ఉద్యోగాలను చేయకుండా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ విధులకు ఎందుకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకు రఘురామకృష్ణ గారికి మీరు అంత పలుకుతూ ఉన్నారు? ఆ రోజున 2022, 2023లోనే హైకోర్టు దాన్ని ఆ యొక్క కేసుని డిస్మిస్ చేసింది, కొట్టేసింది. ఎక్కడ కూడా మరి రఘురామకృష్ణరాజుకి దెబ్బలు తగిలే అని చెప్పి ఏ రిపోర్ట్లు కూడా లేవు. అటువంటి అన్ని కూడా ఉన్నా సరే మీరు కావాలని రాజకీయ ఆరోపణగా తీసుకొచ్చి ఏది మీరు లబ్ధి పొందాం అనుకుంటే కూటమి ప్రభుత్వం
ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది. ప్రజల్లో మీకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతారు. ఇటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. రైట్. సుధాకర్ రెడ్డి గారు, చూసాం సార్. లక్ష్మణరావు గారు మీరు అలాగే ఉండండి హోల్డ్లో. సుధాకర్ రెడ్డి గారు, ఏంటి ఇవి ఆధారాలు సృష్టించి ఇది రాజకీయంగానే ఇలా ఆరోపణలు మాత్రం చేస్తున్నారనేసి కూడా ప్రధానంగా అంటున్నారు. లక్ష్మణరావు గారు ఏం చెప్తారు? సార్, లక్ష్మణరావు గారు బాగా లాజికల్ గానే మాట్లాడుతున్నారు, దాన్ని కాదనలేదు. ఆరోపణలే ఉంటాయండి. నేరాలు నిరూపణ అయ్యే వరకు వాటిని మనం ఆరోపణలుగానే చూస్తాము. నిరూపణ అయ్యే వరకు వీళ్ళు నిందితులుగా రైట్.